99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. జగన్ అడ్డాలో టీడీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పులివెందుల్లో పసుపు జెండా పాతారు. పులివెందుల జెడ్పీటీసీ సీట్ను టీడీపీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6735 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ క్యాండిడేట్ 6000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. మరోవైపు ఒంటిమిట్లోనూ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ రిజల్ట్స్ మరి కాసేపట్లోనే వెలువడనున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని కడప నుంచి రాజు అందిస్తారు. రాజు, ఈ ఉప ఎన్నిక పోరులో టీడీపీ ముందంజలోనే ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. టీడీపీ అభ్యర్థి అయితే లతారెడ్డికి అయితే కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఒంటిమిట్ట కొద్దిసేపట్లోనే వెలువడనున్నాయి ఫలితాలు అనేది తెలుస్తోంది. ఇప్పుడు ఒంటిమిట్టలో పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ జ్యోతి. కడప జిల్లాకు జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఫలితాలు వెలువరించడం జరిగింది. ఫలితాలకు సంబంధించినటువంటి టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి దాదాపు 5794 ఓట్ల మెజార్టీతో కూడా ఆమె గెలిచినట్టు కూడా మరి ఒక స్పష్టమైనటువంటి అయితే తెలుస్తూ ఉంటుంది. అయితే మొత్తం 7867 ఓట్లు పోలైతే మరి అందులో వైసీపీకి కేవలము 682 మాత్రమే పోల్ అయినాయని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తానికి కూడా చూస్తే రాష్ట్రం అంతా కూడా ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక పైన ఎదురు చూస్తూ ఉంటున్నారో కొన్ని సంవత్సరాల నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆ యొక్క నియోజకవర్గం అంతా కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఏకీగ్రీవంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నిక వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేయడం, ఈ యొక్క ఎన్నికల్లో కూడా ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క వైసీపీ నుంచి టీడీపీ బోని కొట్టిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ యొక్క పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కైవసం చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం మారింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక వైఎస్ కుటుంబానికి ఎవరికి ఏం అడ్డా కాదు, ఓటర్లు అనుకుంటే ఏమైనా చేస్తారని చెప్పి మొదటి నుంచి టీడీపీ చెప్తుంది. కానీ ఇక్కడ వైసీపీ ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొదటి నుంచి కనపడుతున్నటువంటి విధానం చూస్తే ప్రజాస్వామ్యంగా బద్దంగా ఓటు జరగలేదు, రిగ్గింగ్ చేసే ప్రజలు ఇబ్బంది ఓటర్లు ఓటింగ్ పాల్పడ్డారని చెప్పి కూడా వైసీపీ ఆరోపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కొన్ని సంవత్సరాల నుంచి కూడా వైసీపీ కైవసం చేసుకుంటున్నటువంటి పులివెందుల నియోజకవర్గాన్ని టీడీపీ బద్దలు కొట్టిందని కూడా చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థి తరపున లతారెడ్డి భారీ మెజార్టీ
మెజార్టీతో కూడా గెలిచినట్లు కూడా అధికారులు కూడా ఒక అంచనా వేసినట్లయితే పరిస్థితి అయితే మనకున్నటువంటి ప్రకారం అయితే 5,794 ఓట్లు ఆధిక్యంలో ఉంది, మెజార్టీ వచ్చిందని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా ఒంటిమిటకు సంబంధించి ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. ఆ ఒంటిమిటకు కూడా సంబంధించి అయితే కూడా అక్కడ కూడా ఆ టీడీపీ నాయకులు మొదటి నుంచి కూడా అక్కడ కూడా టీపీడీపీ వస్తుందని చెప్పి ఆశాభావం చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఒంటిమిట ఎలక్షన్ లో జరిగింది సంబంధించినవి కూడా వైసీపీ టీడీపీలో మధ్య కూడా కొద్ది ఘర్షణలు చోటు చేసుకోవడము జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఓటింగ్ శాతం ఎక్కువ కూడా టీడీపీ వాళ్ళకి అనుకూలంగా ఓట్లు పడినాయి కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్పి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం అయితే చేస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.